ప్రభుత్వం అన్న అక్కడ ఉండే సుతిల్ తాడ్ పైసలు మోడీ గారు ఇస్తున్నా, అక్కడ ఉండే గోడ సంచి పైసలు మోడీ గారు ఇస్తున్నా, అక్కడ పనిచేసే లేబర్ పైసలు మోడీ గారు ఇస్తున్నా, అక్కడ ట్రాక్టర్ పైసలు మోడీ గారు ఇస్తున్నా, వడ్లను బియ్యం మారిసిన పైసలు మోడీ గారు ఇస్తున్నా, గోడౌన్ల పైసలు మోడీ గారు ఇస్తున్నా, పాస్పోర్ట్ల బ్రోకర్ అయిన కేసీఆర్ బ్రోకర్ చేసే కమిషన్ పైసలు కూడా మోడీ గారే ఇస్తున్నా. పైసలు మనమిస్తే ఇలా కేసీఆర్ పేరెట్టుకుంటున్నా. ఇలా గ్రీన్ ఫీల్డ్ ఇక్కడ రోడ్ ఇస్తున్నామని ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు హరీష్ రావు గారికి వచ్చిన, ఎంపీ బాబురావు సార్ గారికి వచ్చిందన్న. నేను అక్కడనే ఛాయ్ దాకా కూడా కూర్చున్నా, నా మందాలు పట్టలేదు, ఛాయ్ దాకా కూడా కూర్చుంటున్నా. వచ్చి సార్ ఈ రోడ్డు శాంక్షన్ కావాలి సార్ అంటే బాబురావు గారు మమ్మల్ని తీసుకొని వెళ్ళాను. రోడ్డు శాంక్షన్ చేసినామా లేదా? మళ్ళా కోనప్ప ఆప ఈయప్ప గెలిస్తే కాంట్రాక్టర్ పిలిచి నాకు కమిషన్లు లేకుంటే రోడ్డు బంద్ చేయండి. ఆ రోడ్ కావాలంటే హరీష్ రావు గ్యారంటీ గెలవాలన్న, పక్కా హరీష్ రావు గెలవాలన్న. గెలవకుండా మాత్రం కదా రోడ్ అవుతుందన్న. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇల్లు శాంక్షన్ చేస్తామన్నా. 2 లక్షలన్నా, 2 లక్షలన్నా, 2 లక్షలన్నా. ఇక్కడ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయన్నా? ఎందుకు రాలేదన్నా? అడిగాల లేదా? అరే మీరు ఓట్లేసి గెలిపించిన కోనపై ఎడదిక్కిందన్నా, ఎందుకు అడగాలన్నా? కేసీఆర్ అడిపోయి, ఏ కేసీఆర్ నా కాన్స్టిట్యూన్సీలో నా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తాంటే నాకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఉద్యోగాలు కూడా గల్లబట్టి అడుగుతున్నారు, ఎందుకు ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ ప్రగతి పడిపోయి అడగాల లేదా? మరి అడిగే తమ్ముళ్ళని నాయకుడు మీకెందుకన్నా? అడగాలే కేసీఆర్. నా నియోజకవర్గంలో 2,40,000 మోడీ గారు సాక్షి చేశారు తెలంగాణ రాష్ట్రానికి. నా నియోజకవర్గంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానా? ఇలా పేదలను ప్రశ్నిస్తున్నారు. మోడీ గారు ఇచ్చిన 2,40,000 ఇళ్ళవి మాకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తామని చెప్పి నా పేదలు ప్రశ్నిస్తున్నారని చెప్పి ప్రగతి భవన్ కేసీఆర్ ను అడిగే దమ్ము కోనప్పకు ఉందా అన్నా?